శ్రీ గురు గణేశ శారదాభ్యో నమః. శ్రీరామనవమి రోజున నదీ స్నానం చేయడం, కనీసం నదీ స్మరణ చేసి గంగాజలాన్ని స్నానజలంలో వేసుకుని స్నానం చేయడం, రామునికి బాలరాముడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, భరతుడు వీరికి పాలు నివేదన చేయడం, కౌసల్య, కైకేయి, సుమిత్ర వీరికి కాయం అంటే బాలింతలకు ఔషధంగా ఇచ్చేవారు గత కాలంలో, దాన్ని నివేదన చేయడం. దీన్ని ప్రసాదంగా స్వీకరిస్తే సంతానం కలగాల్సిన వాడికి ఉత్తమ సంతానం కలుగుతుంది. మధ్యాహ్న కాలం సీతారాముల కళ్యాణం చేయడం, ఇది భద్రాచలంలో చేస్తూ ఉంటారు. ఏ రోజున దేవత యొక్క జనన సమయము ఆ రోజున కళ్యాణం చేయడం అనేటువంటిది శాస్త్రీయమైన విషయమే. రోజంతా ఉపవాసం ఉండడం, రాత్రి జాగారం చేయడం, మర్నాడు దశమినాడు పట్టాభిషేకం చేయడం, ఇవి శ్రీరామనవమికి సంబంధించిన కర్తవ్యాలు. వీటితో పాటుగా పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినట్లయితే బ్రహ్మప్రాప్తి కలుగుతుంది అనేటువంటి విషయం ధర్మశాస్త్రంలో కనిపిస్తోంది. అంటే ఎవరైతే మోక్షకాంక్షలు ఉన్నారో వాళ్ళు ఈరోజు పితృతర్పణాలు కూడా చేయాలి. ఈ విధంగా ఆచరించడం వల్ల ఆ మోక్షకాంక్ష బలపడి కార్యసిద్ధి అవుతుంది.